వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపట్లోగా పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు సీఎస్ శాంతికుమారి. జూన్ 2న ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ట్యాంక్ బండ్ పై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 5,000 మందితో ఫ్లాగ్ వాక్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నందినగర్ లో మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారు ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాల్, అరవింద్ సింగ్. జూన్ 2న తెలంగాణ దశాబ్ది వేడుకలకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ ఆదేశాలతో కేసీఆర్ ని ఆహ్వానించింది అధికారుల బృందం. అసెంబ్లీ సెగ్మెంట్ కి 14 కౌంటింగ్ టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుంది. కొవ్వూరు, నర్సాపురం నియోజకవర్గాల నుంచి తొలి ఫలితం వచ్చే వీలుండగా రంపచోడవరం, చంద్రగిరి ఫలితాలు ఆలస్యం కానున్నాయి. రాత్రి వరకు భీమిలి, పాణ్యం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో కౌంటింగ్ కి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్ నాటి అల్లర్లు రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల కార్డన్ సర్చ్లు కొనసాగుతున్నాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. విదేశీ పర్యటన ముగించుకుని రేపు ఉదయం 5 గంటలకు ఏపీకి తిరిగి చేరుకోనున్నారు సీఎం జగన్. ప్రత్యేక విమానంలో నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు రానున్నారు. మొత్తం 15 రోజుల పాటు సాగింది జగన్ విదేశీ పర్యటన. ఈ నెల 17న కుటుంబంతో కలిసి లండన్ వెళ్లారు జగన్. పోస్టల్ బ్యాలెట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంప్ అవసరం లేదన్న ఈసీ మెమోని వైసీపీ సవాల్ చేసింది. అయితే వైసీపీ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు కూడా వినిపించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ ధర్నాకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందన్న జీవన్ రెడ్డి అందుకు ప్రతిఫలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మల్కాజ్గిరి ఉప్పరగూడలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో 4 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్లకి మరమ్మతులు చేపట్టారు. చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన 3 సభ్యుల ముఠాను పట్టుకున్నారు శంషాబాద్ పోలీసులు. కర్నూలుకు చెందిన దంపతులు బిడ్డను ఈ నెల 27న కిడ్నాప్ చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులు హనుమంతు, చందన, భంగపతి, స్వాతిలను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి పాపను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. తెలంగాణలో విత్తనాల కొరత, నకిలీ విత్తనాలపై ప్రభుత్వ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి ఫర్టిలైజర్ షాప్స్ లో తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేస్తే బిల్లులు తీసుకోవాలని రైతులకి సూచించారు. వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈహెచ్ఎస్ ఆసుపత్రిలో ఉద్యోగులకు 10 లక్షల చొప్పున వంగా గీత లంచం తీసుకున్నారని చెప్పారు. ఉద్యోగాల విషయంలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చాక విచారణ చేయిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 2-3 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఏపీలో 2 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని, జూన్ 2 నుంచి ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పారు అధికారులు. ఆసుపత్రులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆసుపత్రి క్యాంటీన్లకు బిల్లులు 20 కోట్లు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ట్వీట్ చేశారు హరీష్. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు లక్ష్మణ్. ఎన్నికల ముందు కేసీఆర్ అవినీతిపై మాట్లాడి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ట్యాంపరింగ్ పై రేవంత్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుప్పం మండలంలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. మామిడి, వరి, టమాటా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏనుగులను తరిమి కొట్టేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ ముగిసింది. అక్రమాస్తుల కేసులో కస్టడీలోకి తీసుకున్నటువంటి ఏసీబీ ఉమామహేశ్వరరావుని 3 రోజుల పాటు విచారించింది. ఈ కస్టడీలో ఉమామహేశ్వరరావు సహకరించలేదని, దొరికిన నగదు, డాక్యుమెంట్స్ పై నోరు మెదపలేదని తెలిపారు ఏసీబీ అధికారులు. నలుగురు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సాలీలతో పాటు 2 ఏఈలు, సర్వేయర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నలుగురిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు జరిపింది. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు సిఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ. అయితే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ లోనే సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న రాష్ట్ర సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్ ప్రాంగణంలో యూనిఫామ్లు, షూ, బెల్ట్ విక్రయించొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు డీఈఓ. కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్లో పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే లాభాపేక్ష లేకుండా ఉండాలంటూ సూచించారు. TV99 కేబీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఫేర్ కి అనూహ్య స్పందన కనిపిస్తోంది. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నెంబర్ 3లో సందడి వాతావరణం కనిపిస్తోంది. 100కు పైగా ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలు ఇందులో పాల్గొన్నాయి. అయితే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి విద్యావకాశాల గురించి నిపుణుల్ని అడిగి తెలుసుకుంటున్నారు వారంతా. చార్మినార్ కాకతీయ తోరణాన్ని రాచరిక పోకడగా అభివర్ణించే వాళ్ళు సంస్కృతి తెలియని మూర్ఖులన్న కేటీఆర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. ముందు సమ్మక్క సారళమ్మను చంపిందెవరో తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ వైఖరిని ఖండించారు సిపిఐ జాతీయ నేత నారాయణ. కళాకారులకు హద్దులు గీయటం సరికాదని చెప్పారు. రాష్ట్ర గీతానికి కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెడితే తప్పేంటని ప్రశ్నించారు నారాయణ. కడప జిల్లాలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. 6 రౌడీ షీటర్లను జిల్లా నుంచి బహిష్కరించడమే కాకుండా 130 మందిని గృహ నిర్బంధం చేశారు. మరోవైపు అల్లర్లు జరిగితే ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే కొత్త మున్సిపల్ చైర్పర్సన్ గా మేకల రమ్య నాగరాజుని ఎన్నుకున్నారు. ఆమె ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుల్లా కూడా పాల్గొన్నారు. వరంగల్లో లాయర్లు, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాళోజీ సర్కిల్లో మానవహారం నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. కాకతీయ కళాతోరణం రాచరికం కాదు, ఓరుగల్లు రాజసమన్నారు. ఎట్టకేలకి ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది ఏపీ సర్కార్. ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వడంతో ఆయన విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన రోజే పదవీ విరమణ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. పత్తి రైతుల కష్టాలపై TV9 వరుస కథనాలకు స్పందించింది ప్రభుత్వం. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను జిల్లాకు అదనంగా 80,000 ప్యాకెట్లు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాసి 659 కంపెనీతో సంప్రదింపులు జరిపింది తెలంగాణ సర్కార్. జూన్ 1న ఆదిలాబాద్ జిల్లాకు 80,000 రాసి 659 విత్తనాలు రానున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గోడౌన్లలో తనిఖీలు చేశారు. కలెక్టర్, ఎస్పీ, జేడీ ఆధ్వర్యంలో తనిఖీలు 36 బృందాలతో గోడౌన్లలో చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రాశి 659 విత్తనాల కొరతతో టాస్క్ ఫోర్స్ బృందాలతో మండలాల్లో ప్రత్యేక నిఘా పెంచారు. మహారాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు ఎస్పీ. చార్మినార్ కాకతీయ కళాతోరణం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన చిహ్నాలు కావన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. కాకతీయ రాజుల కాలంలో నిరంకుశోత్సవాలను నడిచిందని, అందుకే వాటి స్థానంలో కొత్త రాజముద్ర తీసుకొస్తున్నామని చెప్పారు. రాజముద్రపై బీఆర్ఎస్ ఆందోళన చెందడం సిగ్గుచేటన్నారు భూపతి రెడ్డి. ఆసిఫాబాద్ లో పోడు రైతులు వర్సెస్ ఫారెస్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దానాపూర్లో అధికారులను అడ్డుకున్నారు పోడు రైతులు. అయితే ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని ఫారెస్ట్ అధికారులతో పోడు రైతులు గొడవకు దిగారు. ఫారెస్ట్ సిబ్బంది వెనక్కి వెళ్లాలని వారంతా డిమాండ్ చేశారు. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం దేరాలే పెదకోటలో గిరిజనులు నిరసనకు దిగారు. తాగునీటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పేపర్ కప్ లో టీ అమ్ముతున్న టీ స్టాల్ ని మున్సిపల్ అధికారులు తొలగించి జరిమానా కూడా వేశారు. పేపర్ కప్ లో టీ తాగటం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు అధికారులు. అయితే గాజు, పింగాణి, స్టీల్ గ్లాసులు వాడాలని వారికి సూచించారు. కోనసీమ జిల్లా కడలి డ్వాక్రా సంఘాలను నిండా ముంచింది దుర్గాభవాని అనే మహిళ. 17 డ్వాక్రా సంఘాల దగ్గర వసూలు చేసిన 43 లక్షల డబ్బును సొంతానికి వాడుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం ఇంకా కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం మొదలైన ధ్యానం రేపు మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. ఇవాళ ధ్యానంలో మోదీ కాషాయ వస్త్రాల్ని ధరించారు. ఈ ధ్యాన ముద్రలో ఉన్నంత కాలం కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు ప్రధాని. చెన్నై మహానగరంలో తల్లిపాల వ్యాపారం చేస్తున్నారు దళారులు. 200 మిల్లీలీటర్ల తల్లిపాలు 1000 రూపాయలకు అమ్ముతున్నారు. తల్లిపాలు విక్రయిస్తున్న షాపులపై అధికారులు దాడులు చేసి డబ్బాలో తల్లిపాలను భద్రపరిచి అమ్ముతున్నట్టు గుర్తించారు. 4గురిని అరెస్ట్ చేశారు.
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఎంపీ ప్రజ్వల్ ని సిట్ అధికారులు ప్రశ్నించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నాక సిఐడి ఆఫీస్ కి తరలించి ఇంట్రాగేట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం ప్రజ్వల్ ని కోర్టులో హాజరుపరిచారు. ప్రజ్వల్ ని 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసింది సిట్. రేపు జరిగే చివరి విడత లోక్సభ పోలింగ్ కు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఎన్నికల అధికారులు. గజియాపూర్లో నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్లను సిబ్బందికి పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు 8 రాష్ట్రాల్లోని 57 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. యూపీలో జరగనున్న 7వ దశ పోలింగ్ కి ఈవీఎంలు, వీవీప్యాట్స్ ని పంపిణీ చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాలకి చేరుకునేలా ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ బరిలో నిలిచినటువంటి వారణాసి సహా 13 లోక్సభ స్థానాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో రేపు 9 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో సౌత్ కోల్కతా ఈవీఎంల పంపిణీ కొనసాగుతుంది. బూత్ల వారీగా ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి అందించి వారికి శిక్షణ ఇచ్చారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒడిశాలో రేపు 6 లోక్సభ నియోజకవర్గాలు, 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు డీజీపీ అరుణ్ సారంగి. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుందని, అల్లర్లకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఎల్లుండి తాను సరెండర్ కాబోతున్నానని వీడియో బైట్ రిలీజ్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. జైల్లో తాను ఎన్ని రోజులు ఉంటానో తెలియదన్నారు. జైల్లో తనకు డయాబెటీస్, ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అయితే దీనివల్ల తన ఆరోగ్యం ఖరాబవుతుందని తెలిపారు కేజ్రీవాల్. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సహాయకులు ఇద్దరు బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పోలీసులకు దొరికిపోయారు. బ్యాంకాక్ నుంచి వచ్చినటువంటి వీరి నుంచి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంగారం విలువ దాదాపు 35 లక్షలుంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. ఢిల్లీని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. బకెట్లు, బిందెలు, వాటర్ క్యాన్లతో ట్యాంకర్ల దగ్గర బారులు తీరుతున్నారు జనాలు. అటు మహారాష్ట్రలోనూ ఢిల్లీ పరిస్థితి కనిపిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తోంది. అమరావతి నియోజకవర్గంలో గుక్కెడు నీటి కోసం మహిళలు గంటల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. చెలిమెల్లో ఊరిన నీళ్లు పట్టుకుంటూ దాహం తీర్చుకుంటున్నారు అక్కడి మహిళలు. రాజస్థాన్లోనూ నీటి కొరతతో అక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం గంటల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. నీళ్ల ట్యాంకర్ల దగ్గర బిందెలు నీటి కోసం మండు టెండలో పడిగాపులు కాస్తున్నారు మహిళలు. కానీ నీటి ట్యాంకర్లు మాత్రం అన్ని ప్రాంతాలకు సరఫరా చేయకుండానే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఢిల్లీలో నీటి కొరతపై బీజేపీ భారీ ఆందోళనకు దిగింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర ఆధ్వర్యంలో షాహిదీ పార్క్ నుంచి సెక్రటరియట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు సెక్రటరియట్ వైపు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు.